నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట పాకిస్తాన్ సూపర్ లీగ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక టీ20 కెప్టెన్ దాసున్ షనక పిఎస్ఎల్ కాంట్రాక్ట్ను రద్దు చేసుకొని మరీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చేరిపోయాడు. గాయంతో దూరమైన ఇంగ్లాండ్ స్టార్ శామ్ కారన్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఈ లంక ప్లేయర్ను 11లోకి తీసుకుంది. ఈ నిర్ణయంతో షనకకు భారీగా ఆర్థిక లాభం చేకూరడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్కు సీజన్ ఆరంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్రౌండర్ శామ్ కరన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు రాజస్థాన్ యాజమాన్యం శ్రీలంక వెటరన్ ఆటగాడు దాసున్ షనకను ఎంచుకుంది. వేలంలో అమ్ముడు పోని షనకను 2 కోట్ల బేస్ ప్రైజ్తో రాయల్స్ ఒప్పందం చేసుకుంది. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పర్యవేక్షణలో షనక ఫినిషర్గా టీంని బ్యాలెన్స్ చేయనున్నాడు. దాసున్ షనక ఈ ఏడాది పిఎస్ఎల్ వేలంలో లాహోర్ కలందర్స్ జట్టుకు 75 లక్షల పాకిస్తానీ రూపాయలకు అమ్ముడుపోయాడు. భారత కరెన్సీలో ఇది 25 లక్షలు మాత్రమే. అయితే ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో అతను పిఎస్ఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. పిఎస్ఎల్లో అతనికి 2 కోట్లు లభించనున్నాయి. అంటే పిఎస్ఎల్లో లభించే మొత్తం కంటే సుమారు 1,75 లక్షల రూపాయలు అదనంగా దక్కనున్నాయి. ఈ భారీ వ్యత్యాసమే అతని నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాసున్ షనక ఐపీఎల్లోకి రావడం ఇది 3వసారి కాగా విశేషం ఏంటంటే 3 సార్లు కూడా అతను గాయపడిన ఆటగాళ్ల స్థానంలోనే ఎంట్రీ ఇచ్చాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో జట్టులో చేరాడు. అయితే గత సీజన్లలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరాబాని పిఎస్ఎల్ వదిలి కోల్కతా నైట్ రైడర్స్లో చేరగా ఇప్పుడు షనక కూడా అదే బాట పట్టాడు. ఐపీఎల్లో లభించే భారీ పారితోషికం, అంతర్జాతీయ గుర్తింపు కారణంగా ఆటగాళ్లు పిఎస్ఎల్కు గుడ్ బై చెప్తున్నారు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది.